ప్రపంచంలో వాల్యుబుల్ కరెన్సీ ఏదైనా ఉంది అంటే అది మన టైం. సమయాన్ని కొనగలమా? గడిచిపోయిన సమయాన్ని కొనలేం, కానీ రాబోయే సమయాన్ని కొనగలుగుతాం. రోజుకి బిల్ గేట్స్ కి 24 గంటలు అనుకుంటున్నారా? బిల్ గేట్స్ లైఫ్ లో రోజుకి 24 గంటలు కాదు, 70,000 ఇంటూ 24 గంటలు. 70,000 ఎంప్లాయీస్ ని ఆయన హైర్ చేసుకొని వాళ్ళ సమయం ఆయనది కాదా? గడిచిపోయిన సమయాన్ని కొనలేం, కానీ రాబోయే సమయాన్ని కొనగలుగుతాం. ఒక రోజు యొక్క విలువ రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాన్ని అడగండి. వాళ్ళ పిల్లలకి తినిపించడానికి తిండి, తాగించడానికి నీరు లేక ఆ పిల్లల కళ్ళలో నీటి ప్రవాహం చూస్తున్న ఆ కుటుంబాన్ని అడగండి. ఒక మనిషికి హార్ట్ అటాక్ వచ్చింది, ఫాస్ట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆ మనిషి చనిపోతాడు. ఆ డాక్టర్ ముందొచ్చి 1 గంట ముందు తెచ్చింటే ప్రాణాలు కాపాడే వాళ్ళము అని చెప్పినప్పుడు తండ్రిని కోల్పోయిన ఆ పిల్లల యొక్క ఆవేదన, భర్తని కోల్పోయినటువంటి ఆ మహిళ యొక్క ఆవేదనను చూస్తే 1 గంట విలువ ఏందని తెలుస్తుంది. నిజంగా మన జీవితంలో 1 నిమిషానికి కూడా వాల్యూ ఉందా? 1 నిమిషానికి కూడా వాల్యూ ఇవ్వాలా? ఎస్, ఇవ్వాలి. 1 నిమిషం యొక్క వాల్యూ ఆ మనిషిని అడగండి. ఎవరైతే 1 నిమిషంలో తన ప్రాణాలను కాపాడుకొని బయటికి వచ్చేసి ఆ మనిషికి అడిగితే ఆయన ప్రాణం యొక్క విలువ ఎంత అని అడిగితే 1 నిమిషం అని చెప్తాడు. మన జీవితంలో 1 మిల్లీ సెకండ్కి కూడా విలువ ఉందా అంటే ఉంది ఫ్రెండ్స్. ఒలింపిక్స్ లో 1 మిల్లీ సెకండ్ లో గోల్డ్ మెడల్ నుంచి సిల్వర్ మెడల్ ని చేజిక్కున్న ఒలింపిక్ లో పార్టిసిపేట్ చేసిన ఆటగాడిని తెలుస్తుంది 1 మిల్లీ సెకండ్ యొక్క విలువ. కొన్ని లక్షల సెకండ్లను మనం వృధా చేస్తున్నాం. ప్రపంచంలో 2 రకాలైన మనుషులు ఉన్నారు. ఒకరు సమయాన్ని కొనేవారు, ఇంకొకరు సమయాన్ని అమ్ముకునేవారు. ఎవరికైతే క్లియర్ విజన్ ఉంటుందో వాడు సమయాన్ని కొంటాడు, ఎవరికైతే క్లియర్ విజన్ ఉండదో వాడు సమయాన్ని అమ్ముకుంటాడు. సో ఫ్రెండ్స్, మనం సమయం అమ్ముకునే వాళ్ళమా, సమయం కొనే వాళ్ళమా? సో లక్ష్యం వైపు పరిగెట్టినప్పుడు ఎన్నో సమస్యలు వస్తుంటాయి, ఎన్నో అడుగుదొడుకులు వస్తుంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సమస్యను చూసి కూర్చుంటే మనం ఏమి సాధించలేము. మీరు ఆ సమస్యను చూసి ఎదుర్కొని ముందుకెళ్తారా, ఆగిపోతారా, నిర్ణయించింది మీరే. చరిత్రని తిరిగేసి చూడండి. గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే సాధించలేదు, కమిట్మెంట్ ఉంటే సాధించాలి. ఆ కమిట్మెంట్ మీకుందా? సో don't waste your time, value your time.